హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ పప్పు. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు సింపుల్గా చూపించేస్తాను, చూసేయండి మరి. సో బ్యాచిలర్స్ కానివ్వండి, వంట రాని వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఈజీగా ఈ సొరకాయ పప్పుని చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక లేత సొరకాయ ఒకటి తీసుకున్నానండి, ఓ 2 టమాటాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, తర్వాత ఒక వెల్లుల్లిపాయ, తర్వాత ఒక ఉల్లిపాయ, ఇవైతే కూరగాయలు అయితే తీసుకున్నాను. ఇక్కడైతే నేను ఈ గ్లాస్తోనైతే ఒక గ్లాస్ వరకు కందిపప్పు అయితే వేసుకున్నానండి. మీ క్వాంటిటీ బట్టి మీరైతే వేసుకోండి. సో ఇక్కడ ఆ గ్లాస్తో నేను పప్పు అయితే వేసుకున్నాను కదా, ఫుల్ సొరకాయనైతే కట్ చేసేసుకుంటున్నాను. చాలా లేతదండి, చాలా చిన్నగా ఉంది కూడాను. సో అదంతా నేను వాడుతున్నాను అనమాట. ఇప్పుడైతే పప్పు అయితే కొంచెం కడిగేసుకొని తగిలన్ని నీళ్ళైతే వేసేసుకొని కుక్కర్లో పెట్టుకున్నానండి. సో ఆ కుక్కర్లోకే ఈ సొరకాయ ముక్కలను కూడాను వేసేసుకోవాలి. సో మనకి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ అంత పెద్దవి కాదు, మరీ అంత చిన్నవి కాకుండా ఈ మాత్రం ఉంటే పప్పు ఉడికేటప్పుడు మరీ మెత్తగా అయిపోకుండా, మరీ పెద్దగా ఉండకుండా మీడియంగా ఉంటాయండి. సో ఇప్పుడైతే వాష్ చేసుకొని నీళ్ళు పోసుకున్నాను కదా పప్పులోనైతే. సో అందులోకి నేను పచ్చిమిరపకాయలు, అలాగే టమాటో ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను కూడా నేను వేసేసుకుంటున్నాను. సో ఇలా కూరగాయ ముక్కలన్నిటినీ ఈ పప్పులోకి వేసేయాలండి. వేసేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నట్లయితే మనకి కుక్కర్ విజిల్ వేసినప్పుడు మాత్రం పైనకి చిందకుండా ఉంటుందన్నమాట. పప్పు మెత్తగా కూడా ఉడుకుతుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్ వరకు వేయించండి. 3 లేదా 4 మీ కుక్కర్ బట్టి. సో కుక్కర్ అయితే అయిపోయింది. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం తాలింపుకైతే రెడీ చేసుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇందులోకి జీలకర్ర మరియు ఆవాలు కూడా వేసేసుకోవాలండి. ఈ రెండు మంచిగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే 6-7 ఎండుమిరపకాయలు, తర్వాత ఒక 2 కరివేపాకు రెబ్బల వరకు వేసుకుంటున్నాను. ఇలా కొంచెం వెల్లుల్లిపాయలు కాస్త ఎక్కువ ఉన్నట్లయితే ఆ ఫ్లేవరు పప్పుకి భలే ఉంటుందండి. సో ఈ తాలింపు అనేది మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి. మరీ అంత మాడి చేయకుండా కాస్త దోరగా వేయించుకోండి. ఇప్పుడైతే కుక్కర్ విజిల్ తీసేసుకొని పప్పు అయితే ఇలా మెదిపేసుకోవాలి. జస్ట్ మనకి పప్పు మెదిగినట్టు అయితే సరిపోతుందిలేండి. ఎందుకంటే అక్కడక్కడ మనకి సొరకాయ ముక్కలు అనేటివి తగులుతూ ఉండాలి కాబట్టి మరీ స్మాష్ చేసుకోకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా. చివరి ఆఖరిలో కొత్తిమీర కూడాను వేసి కాస్త వేయించుకోండి. నేనైతే తాలింపులోనే వేసుకుంటానండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. మీరు కావాలంటే పప్పు అంతా రెడీ అయిపోయిన తర్వాత చివరి ఆఖరిలో కూడాను వేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఇలాగైనా వేసుకుంటాను. సో తాలింపు రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్నాం కదా పప్పునైతే ఈ తాలింపులోకి వేసేయాలండి.
ఇలా వేసుకున్న పప్పులోకి రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. ఈ ఉప్పు కలిసేలాగా కలిపేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ వరకు, చిన్న గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పప్పు ఉడికిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి కొంచెం పలుచగా ఉంటే బాగుంటుందన్నమాట. సో కాస్త బాయిల్ అయిన తర్వాత చివరాఖరిలో ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఒకవేళ ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, అలానే తినొచ్చండి. సో ఇప్పుడు మంచిగా ఉడికిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే, అంతేనండి. సింపుల్ సొరకాయ పప్పు రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. సో చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది మీకు అనేది కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో, మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.